లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కాసేపట్లో తెరపడబోతోంది. సాయంత్రం 5 గంటలకు 102 నియోజకవర్గాల్లో మైక్లు మోగబోనున్నాయి. ఎల్లుండి తొలి విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ పగడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని రకాల చర్యలు తీసుకుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగబోతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కాసేపట్లో తెరపడబోతోంది. దీనికి సంబంధించి 102 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రాజు, ఎల్లుండి తొలి విడత పోలింగ్ కి సంబంధించి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ దేవి, అందరూ కూడా దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి అనేది ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 102 నియోజకవర్గాలకు సంబంధించి ఎల్లుండి అంటే 19వ తేదీన పోలింగ్ జరగబోతుంది. సో ఈరోజు 5 గంటలతో ఇక్కడ ఆ నియోజకవర్గాలు ఏవైతే 102 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 102 నియోజకవర్గాల్లో ప్రచారానికి ఇక తెరపడాల్సిందే. సో ఇప్పటికే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహక చర్యలు చేసింది. ముందే అక్కడ ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ఏదైతే పోలింగ్ సెంటర్లలో కావాల్సినటువంటి ఏర్పాట్లు వీటన్నిటిని కూడా పూర్తి చేసింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలు మొత్తం కూడా 7 ఫేజుల్లో జరగబోతున్నాయి, అంటే 7 విడతల్లో జరగబోతున్నాయి. సో తొలి విడత ఎల్లుండి పోలింగ్ మొదలు కాబోతుంది. సో ఎల్లుండి జరిగేటటువంటి పోలింగ్లో ప్రధానంగా తమిళనాడుకు సంబంధించి తమిళనాడు మొత్తం కూడా 39 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 39 పార్లమెంట్లు స్థానాలకు కూడా ఒకే రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అది కాకుండా మిగతా స్థానాలకు సంబంధించి కనుక చూస్తే యూపీలో ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే యూపీలో మొత్తం 80 పార్లమెంటు స్థానాలుంటే తొలి విడతలో మాత్రం 8 పార్లమెంటు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక బెంగాల్లో 3 పార్లమెంటు స్థానాలకు ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో మాత్రం 5, ఉత్తరాఖండ్లో కూడా 5 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఈ ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 2 అంటే ఒక్కో రాష్ట్రంలో 2 పార్లమెంటు స్థానాలకు ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. ఇక త్రిపురతో పాటు నాగాలాండ్, మిజోరాం, సిక్కింలో ఒక్కో పార్లమెంటు స్థానానికి మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో ఏవైతే సమస్యాత్మక రాష్ట్రాలుగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎక్కడైతే మావోయిస్టుకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంటుందని భావించినటువంటి ఈసీ అక్కడ అన్ని రకాల పూర్తి స్థాయిలో అంటే కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు ప్రత్యేకమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎక్కడ ఎన్నికలు ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండేందుకు అన్ని రకాలుగా కేంద్ర బలగాలు అటు రాష్ట్రంలో ఉన్నటువంటి బలగాలతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడైతే అంటే పోలింగ్కు సంబంధించి ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగిసేంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవీఎంలకు సంబంధించి కావచ్చు లేదంటే ఓటర్లకు సంబంధించి ఎవరికి ఎటువంటి సమస్యలు రాకుండా మాత్రం ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ను అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాము. అది ప్రతి ఇంటింటికి ఓటర్ స్లిప్ను జారీ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో ఎప్పుడూ లేని విధంగా అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున నగదు, గిఫ్ట్స్ వీటన్నిటిని కూడా అటు పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి కూడా 2 రోజుల క్రితమే ఒక ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చేసింది. సో ఎల్లుండి జరిగేటటువంటి ఈ 102 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పారదర్శకంగా అంతేకాదు ప్రజలకు అంటే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరైనా ఎన్నికల విధులకు అడ్డు తగిలినా సరే లేదంటే ఇబ్బందులు తలెత్తేందుకు తీసుకునే చర్యలైనా సరే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఈసీతో పాటు రాష్ట్రంలో అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాలుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
తొలిఘట్టం అంటే మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రచారం ఇప్పటికే పీక్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. తమిళనాడు, మరోపక్క వెస్ట్ బెంగాల్, యూపీ లాంటి రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే 12 రాష్ట్రాలు ఉన్నాయో ఈ 12 రాష్ట్రాల్లో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితిని చూసాము. సో మొత్తానికి ఇక సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టం ఎల్లుండి నుంచి మొదలు కాబోతుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.